సరే, ఇక్కడ రాష్ట్ర సదస్సు అని చెప్పేసి కుల మతాంతర వివాహం చేసుకున్న దంపతులకు ప్రభుత్వ ప్రోత్సాహం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఒకటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ ఏంటి? అసలు కుల మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకు సమాజంలో అనేక రకాల వివక్షలకు గురవుతున్నారు. ఇటు తల్లిదండ్రుల నుంచి అటు సమాజం నుంచి. కుల ప్రాతిపదిక ఉన్నటువంటి మన సమాజంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళు బ్రతకలేకపోతున్నారు. ఇటు కుటుంబం వెలివేస్తుంది, సమాజం వెలివేసే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళ జీవనోపాధి కోసానికి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు రేపు ఈ సమాజంలో కుల నిర్మూలన కోసానికి మొదటి మెట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మన భారత రాజ్యాంగంలో కుల నిర్మూలన జరగాలని రాసుకున్నాం. కానీ దానికోసానికి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఎవరు కూడా ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కుల నిర్మూలన జరగాలంటే మొదటి పని కులాంతర వివాహాలు జరగాలి. అలా కులాంతర వివాహాలు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి ఒక రకంగా. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ సదస్సు పెట్టాం. చాలా వరకు కులాంతర మతాంతర వివాహాలు జరిగినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేరు. ఇక్కడ అత్త వాళ్ళ సైడ్ కావచ్చు, అక్కడ అమ్మ వాళ్ళ సైడ్ కావచ్చు. చాలా వరకు హత్యలు చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? దీనికి ఒకటి సమాజంలో సరైనటువంటి అవగాహన లేకపోవడం. ప్రభుత్వాలు వాటికి అవగాహన తల్లిదండ్రులకు కానీ లేదు, సమాజానికి సరైనటువంటి కులం అనేది ఒక ప్రాతిపదిక కాదు, మనిషే ప్రాతిపదిక. ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించే హక్కు సమాజం మనకిచ్చింది. స్వేచ్ఛగా ఎట్లాంటి నిర్ణయం తీసుకునే హక్కు భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కల్పించింది. నాకు ఒక వ్యక్తికి ఇష్టపడ్డ వ్యక్తి పెళ్లి చేసుకునే అవకాశం కల్పించినప్పుడు దాన్ని ప్రోత్సహించాల్సింది సమాజం, తల్లిదండ్రులే. కుల నిర్మూలన జరగాలంటే అది ఖచ్చితంగా ఈ కులాంతర వివాహాలు జరగాలనేది మేము చెప్తున్నటువంటి ప్రధానటువంటి. ఇప్పటి వరకు ఏమైనా మ్యారేజెస్ చేసిండ్రా సార్? ఇప్పటి వరకు మేము కులాంతర వివాహాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 285 వివాహాలు చేశాం. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కులాంతర వివాహాలు జరిగితే పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు, బ్లడ్ మారుతుంది అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఒకటే కుటుంబంలో ఒకటే కులాల్లో చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే రక్త సంబంధికులు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన. అంటే ఒకే కులం మేనరికం అంటున్నారు. కుటుంబంలో ఒక కులం వాళ్ళంతా కూడా ఒక రక్త సంబంధికులు, ఒకటే రక్త సంబంధికులు. ఇట్లా ఒకటే రక్త సంబంధికులను వివాహం చేసుకోవడం వల్ల పుట్టే పిల్లలకు కూడా మానసికంగా ఆరోగ్యపరంగా అభివృద్ధి అంత గ్రోత్ ఉండదు. ఇది డాక్టర్స్ పరిశోధించి చెప్తున్నటువంటి విషయం. కాబట్టి కులాంతర వివాహాలు ఎంత ఎఫెక్ట్ గా జరిగితే రేపు జరగబోయే సమాజం అంత అభివృద్ధి వైపు, పిల్లల ఆలోచనలు రేపు భవిష్యత్తు ఆలోచనలు కూడా అంత అభివృద్ధి వైపు ముందుకెళ్తాయి అనేది మా భావన. కులాంతర వివాహాలు కావచ్చు, మతాంతర వివాహాలు కావచ్చు, చేసుకున్న వాళ్ళకి ఎక్కడి సైడ్ నుంచి కూడా సపోర్ట్ దొరకదు. ఇక్కడ అత్త వాళ్ళ సైడ్ నుంచి కావచ్చు, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కావచ్చు, సపోర్ట్ దొరకదు. చాలా మంది విఫలం అవుతున్నారు. అంటే విచ్ఛిన్నం అవుతుంది ఆ మ్యారేజ్ అనేది అంటున్నారు. అది మీరు ఎంతవరకు చెప్తారు? దాని గురించి ఏమంటారు? అది తప్పు. ఇప్పటి వరకు 1% కూడా అట్లాంటి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మీరు ఇంకా సాంప్రదాయ పెళ్లిలే ఎక్కువ విచ్ఛిన్నం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రేమ వివాహాలు చాలా తక్కువ. అంటే ఒకరినొకరిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవడం, వాళ్ళు విడిపోవడం అనేది చాలా తక్కువ. అసలు ఏ అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు ఎవరినో ఒకరిని చూపించాలని పెళ్లి చేసుకోండి అంటే వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన శక్తి చాలా తక్కువ ఉంటుంది. అవే ఎక్కువ విడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు మాక్సిమం సాంప్రదాయ పెళ్లిళ్ళు చేసుకొని విడాకుల కోసానికి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అది ఆలోచన అనేది తప్పు. ప్రేమ వివాహం, కులాంతర వివాహం, మతాంతర వివాహం, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇష్టపడుతుందంటే పూర్తిగా అతన్ని అర్థం చేసుకుంది అనే భావనతోటే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే సరే, ఇప్పుడు చాలా మంది వరకు, ఇప్పుడు 100 మందిలో ఒక 10 మంది వరకు కులాంతర వివాహాలు కావచ్చు, ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కావచ్చు జరుగుతున్నాయి. అందులో కలతలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. అట్లా వచ్చిన వాళ్ళకు మళ్ళీ అట్లాంటి జంటల్ని మీరు సరిచేసి పంపించినవి ఏమైనా ఉన్నాయా? అట్లా ఇప్పటి వరకు అయితే మా దృష్టికి రాలేదు. వచ్చినా సరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ మధ్య సరైనటువంటి అవగాహన కల్పించే దానికోసం మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం.